అంటే ఆది బ్లౌజ్ లేకుండానే ఓన్లీ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు చెప్తాను. మనం ఒకవైపు హ్యాండ్స్ ఒకవైపు బ్యాక్ పార్ట్ కట్ చేయగా మనకి ఈ విధంగా క్లాత్ అయితే మిగులుతుంది కదా. క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ని వేసుకోవాలి. నేనైతే క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాను కాబట్టి క్రాస్గా వేసుకున్నాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో సేమ్ అలానే స్క్వేర్ ఇట్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. కాకపోతే మనము నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ నెక్ చిన్నది ఉంటుంది. ఎంత పెట్టాలి అంటే ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అండి, అంటే 32 సైజ్ బ్లౌజు. ఈ సైజు వారికి నెక్ డౌన్ 6.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. కాబట్టి నేను 6.5 ఇంచెస్ పెడుతున్నాను. ఈ విధంగా 6.5 ఇంచెస్కి నెక్ డౌన్ మార్కింగ్ చేసుకుని నెక్ కోసం ఒక బాక్స్ అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ మనకి వీ షేప్లో రాకుండా రౌండ్ షేప్లో రావడం కోసం నేను చూపించినట్టుగా ఇక్కడ 1 ఇంచుకి ఒక మార్కింగు, ఈ కార్నర్లో 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచ్ మార్కింగ్కి రౌండ్ తిప్పుకోవాలి. అలాగే 1/4 ఇంచు బయటికి కొరువు తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకుంటే మనకి నెక్ వీ షేప్లోకి రాకుండా రౌండ్ షేప్లో వస్తుంది. ఈ నెక్ డౌన్ కొంతమందికి కొలత ప్రకారము నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అటువంటిప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉన్న ఆది బ్లౌజ్ ఉంటే పైన షోల్డర్ కుట్టు కోసం 1/2 ఇంచు వదిలేసి నెక్ రౌండ్ని ఈ విధంగా పెట్టుకుని అయితే మనం మార్క్ చేసుకోవచ్చు. నేను ఈ ఆది బ్లౌజ్ని అయితే కొలత ప్రకారం పెట్టాను కాబట్టి సేమ్ ఈక్వల్గానే సరిపోతుంది. ఈవిడికైతే ఈ ఆది బ్లౌజ్ నేను టేప్ కొలతలతోటే నేను కట్ చేసి ఇచ్చానండి. ఇది అలాగే మనము బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ చంక డౌన్ తగ్గించాలి. అది ఎలా తగ్గించాలంటే 6 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ నిలువుగా ఒక లైను అడ్డంగా ఒక లైను మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి కార్నర్ వస్తుంది. కార్నర్లో ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ డౌన్ అయితే 1/2 ఇంచ్ తగ్గించాలండి. ఇది మనకి బ్యాక్ పార్ట్తో సమానంగా కార్నర్ వచ్చే విధంగా బాక్స్ అయితే మార్క్ చేసుకున్నాం కదా. ఈ కార్నర్ బాక్స్లోనే 1/2 ఇంచు డౌన్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా 1/2 ఇంచు డౌన్కి మార్కింగ్ చేసుకుని ఓన్లీ ఈ కార్నర్